ప్రభా గౌడ్ వైరల్ బాగా అవుతున్నారు. మహిళా ఫైర్ బ్రాండ్ అనే పేరు తెచ్చుకుంటున్నారు. పేద ప్రజలు నడి రోడ్డు మీద ఈ రోజున ఏడుస్తున్నారు నీడలేక. సో ఇవన్నీ చూస్తే కడుపు రగిలిపోతుంది. ఖచ్చితంగా బయటకు వచ్చి మాట్లాడాలనిపిస్తుంది. మాట్లాడాలి కదా, పోట్లాడాలనిపిస్తుంది. ఈ రోజు 8 మంది 9 మంది ఈ నీచమైన కార్యక్రమంలో పాల్గొంటే ముగ్గురిని మాత్రమే పట్టుకున్నారు. ఇంకా 6 పరారీలో ఉన్నారు. అవును, మన పేరు మోసిన కేంద్ర మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా ఉన్నారు. అక్కడ ఒక బీసీ మహిళకు అన్యాయం జరిగింది, వెళ్ళి పరామర్శించింది లేదు. బీజేపీ రేవంత్ రెడ్డి కుమ్ముక్కైనట్టు ఉన్నదా? వాళ్ళని తిట్టి ముట్టికాయలు వేయడానికి ఒక బాస్ లేడు, ప్రతిదానికి రేవంత్ రెడ్డి. అలాంటి పనికిమాలిన సీఎం ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రం బాగుపడదు. ఇంకా జనాలు నీడ లేకుండా పోయారు. ఇంకా తర్వాత ఏమైపోతారో కూడా మనం చెప్పలేం. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రుణం తెచ్చుకోవడానికి కేంద్రమే కదా 4,000 కోట్లు ఏడీబీ నుంచి వెళ్ళి రుణం తెచ్చుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. రేవంత్ రెడ్డి అసలు నా దృష్టిలో సీఎంఏ కాదు, సీఎం కింద పనికిరాడు ఆయన. అనసూయ గురించి మీకేం పని మేడం? నాకు అర్థం కాదు. ఇన్ని సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయి కదా, ఆమె సీర కట్టుకుంటేంది, కట్టుకోకపోతుంది. బీజేపీ వాళ్ళ ఒక సాటి మహిళగా మీరు ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, తింటందుకు తిండి లేదు, ఉంటందుకు ఇల్లు లేదు, రేవంత్ రెడ్డి అరాచకాలు చేస్తున్నాడు. ప్రభా గౌడ్ అనసూయ బట్టల మీదకి ఎందుకు పోయింది మరి? ఒక సన్నాసుడేమో దానికి గుడి కడదామని. నువ్వు గుడి కట్టడం కాదు, ముందు నీ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఫస్ట్, తర్వాత దాని గుడి వరకు నువ్వు చూద్దామన్నా. నువ్వు గుడి కట్టే ఆలోచన ఉన్నవాడు అయితే ఫస్ట్ నీ పిల్లలకి ప్రాపర్ ఎడ్యుకేషన్, మంచి బట్ట, మంచి నీడ ప్రొవైడ్ చేయి. తర్వాత నువ్వు అలాంటి వాళ్ళకి గుళ్ళు కట్టుదివి అని చెప్పేసి చెప్పాను. ఈ మధ్య మనం చూస్తే బీజేపీలో ఫైర్ బ్రాండ్గా ఒకరు తయారయ్యారు, మహిళా ఫైర్ బ్రాండ్. ఒకప్పుడు బీజేపీలో ఫైర్ బ్రాండ్ అంటే ఉమాభారత్ ఉండేది, కానీ తెలంగాణలో ప్రభా గౌడ్ కొత్తగా ఏదన్నా ఆమె మాట్లాడితే వైరల్ అవుతుంది. ఈ రోజు బీజేపీలో సీనియర్ నాయకులు కూడా కాంగ్రెస్ని అటాక్ చేయని పద్ధతిలో ఆమె చేస్తుంది. అసలు ఎందుకు ఈమె టక్కున ఇంత ఫైర్ బ్రాండ్ అయ్యారు? ఆమె ఉద్దేశం ఏంది? ఆమె లక్ష్యం ఏంది? ఆమె కథ ఏంది? కమామిష్ ఏంది కనుక్కోవడానికి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. ఏంది అసలు ఆల్ ఆఫ్ సడన్ గా ఎక్కడ చూసినా బీజేపీలో ప్రభా గౌడ్ వైరల్ బాగా అవుతున్నారు. మహిళా ఫైర్ బ్రాండ్ అనే పేరు తెచ్చుకుంటున్నారు. మీ దగ్గర మహిళా ఫైర్ బ్రాండ్ ఉన్న వాళ్ళను బయటకు పంపించేశారు, విజయశాంతిని. ఏంటి ఇదేంది? విజయశాంతిని మేము బయటకు పంపించలేదు. చెప్పాం కదా మాది డిసిప్లైన్ పార్టీ అని. ఓకే. సో ఆమంతటా ఆమె వెళ్ళిపోయింది డిసిప్లైన్ కి ఉండలేక. అంటే పొమ్మం లేక పొగబెట్టారా, లేకపోతే మేమెందుకు పొగబెడతాం? ఆమెకి ఇక్కడ నచ్చలేదు, ఆమెకు పదవులు ఇవ్వలేదు. ఓవర్ నైట్ లో మా పార్టీలో పదవులు ఇవ్వరు. కష్టపడాలి, పని చేయాలి, పార్టీకి ఎంతసేపటికి పని చేయాలి తప్ప పదవులు ఇస్తారు. చెప్పాను కదా మాది సిస్టమేటిక్ అని, మాకు హైరార్కీ ఉంటది, దాని ప్రకారం ఇస్తారు. వెయిట్ చేయాలి అంతేగాని సినిమా షూటింగ్ కాదు కదా. పదవులు ఉన్నాయి, ఇంత ఫైర్ బ్రాండ్ అయ్యారు. ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి మేము పదవి కోసం పనిచేయట్లేదు. ఇక్కడ మేము ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్, సమాజంలో ఎన్ని సమస్యలు అంతకు ముందు కంటే ఇంకా ఎక్కువైనాయి. ఎంతో మంది పేద ప్రజలు నడి రోడ్డు మీద ఈ రోజున ఏడుస్తున్నారు నీడలేక. సో ఇవన్నీ చూస్తే కడుపు రగిలిపోతుంది. ఖచ్చితంగా బయటకు వచ్చి మాట్లాడాలనిపిస్తుంది. మాట్లాడాలి కదా, పోట్లాడాలనిపిస్తుంది. ఎందుకు ఇంత ఇలాంటి పరిస్థితి అనేది ప్రజలకు వచ్చింది అన్న దాని మీద. సో దానికోసం మేము వస్తున్నాం. అట్లీస్ట్ ఏదో చేంజ్ అయినా రావాలి అన్న ఆలోచనతో మేము ఫైట్ చేస్తున్నాం తప్ప కానీ అంతేగాని మేమేదో ఇంటెన్షనల్ గాని కాదు. అది ఒక రోల్. మేము కూడా సమాజంలో ఒకరు, సమాజం బాగుండాలి, ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి అని మేము కోరుకుంటున్నాం. ఆల్రెడీ జనాలకు ఉన్న సమస్యలు ఉన్నాయి, అవి చాలదన్నట్టు ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొత్త సమస్యలు కూడా క్రియేట్ చేస్తున్నాయి. సో ఆ కొత్త సమస్యలు అనేది క్రియేట్ చేయకుండా ఉన్న సమస్యలకే వాళ్ళు తలబాదుకుంటున్నారు. సో అందులో నుంచి వచ్చిన బాధే మా మాటలు. ఓకే. సో ఈడ కూడా అదే అంటున్నారు జనాలు కూడా, ఎంతసేపటికి మీడియా పుల్లులే తప్ప జనం దగ్గర పోయి ఏం చేయట్లేదు. మీడియాలో ఓ బండి సంజయ్, ఓ అరవింద్ కుమార్, ఓ రామచంద్రరావు, ఇప్పుడు ప్రభా గౌడ్. ఇక మీడియాలో బ్రహ్మాండమైన ప్రజెన్స్ ఉన్నది. కాకపోతే ప్రభా గౌడ్ని పక్కన పెడితే వాళ్ళకైతే పదవి ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, కేంద్ర మంత్రులు ఉన్నారు. వాళ్ళు కూడా జనం దగ్గరికి పోతున్నది లేదు, జనాన్ని ఊరడిస్తున్నది లేదు, కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణకు న్యాయం జరుగుతున్నది లేదు. ఏంది ఇది? మీరు వెళ్ళట్లేదని మీరు అనుకుంటున్నారు.
మొన్న నాగర్ కర్నూలు రామచంద్ర గారు వెళ్ళలేదా? వెళ్ళారుగా. న్యాయం జరిగింది ఏం లేదు. న్యాయం అంటే మీరు ఇక్కడ చెప్తున్నా, మేము ఫైట్ చేయడం చేస్తున్నాం. అక్కడ ఎవ్వరూ కూడా వాళ్ళు పట్టించుకున్న పరిస్థితి లేదు. అక్కడున్న సర్పంచ్ గాని, అక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ గాని, ఆర్డీఓ వ్యవస్థ గాని, వీళ్ళెవరూ కూడా ఆ పాప విషయంలో స్పందించింది లేదు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏదో అగ్రకులాలు అన్న ఆలోచనలో ఉన్నారు, వీళ్ళు దళితులు చాకల వాళ్ళు అన్న దీంట్లో వీళ్ళని నిలబెట్టారు. సో అది చాలా ఘోరమైన ఇష్యూ ఆ రోజు జరిగింది. వాడు చేసిన పని వల్ల 2 months బేబీ చనిపోయింది. చనిపోలేదు, చంపేశాడు. యాక్చువల్గా తన్ని చంపేశాడు పసిబిడ్డని. అనగూడని మాటలు కూడా అన్నాడు వాడు. సో ఇదంతా ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పట్టించుకున్నారు అసలు? ఆ సిచ్యువేషన్లో ఎస్ఐ కూడా ఉన్నాడు, కానీ పట్టించుకున్నారా? పట్టించుకోలేదు. ఎందుకంటే వాడు ఏమంటున్నాడంటే నేను రేవంత్ రెడ్డి మనిషిని అంటున్నాడు, నేను రేవంత్ రెడ్డి చుట్టాని అంటున్నాడు. రేవంత్ రెడ్డి చుట్టమైతే ఎవరినైనా చంపొచ్చా? ఏమైనా చేయొచ్చా? కాదు కదా. సమాజం నువ్వు ఒక సర్పంచ్ ఎట్లా అయ్యావు అసలు? ప్రజలు ఎన్నుకుంటే అవుతారు, అంతే కదా. ఇప్పుడు ప్రోటోకాల్ మీద ఎమ్మెల్యే పోయి దర్శనం చేసుకున్నాడు, ఎట్లా అయ్యాడు ఎమ్మెల్యే? ప్రోటోకాల్ ఎట్లా వచ్చింది అసలు నీకు? ప్రజలు ఎన్నుకుంటేనే. మరి వీళ్ళందరూ ఈ దళితులు, బీసీలు, అన్ని వర్గాలు ఓట్లు వేస్తేనే కదా అక్కడ ఎమ్మెల్యే అయినా సర్పంచ్ అయినా అయింది. ఓట్లకేమో వీళ్ళు కావాలి, దైవ దర్శనానికి అయితే వీళ్ళు దూరంగా ఉండాలి. ఇప్పుడు గుడి ఎవరు నిర్మిస్తారు? అది అయితే అక్కడ పురాతనంగా నిర్మించింది. అవును, ఆ పురాతన ఎవరు చేసి ఉంటారు? ప్రజల సహకారం. అంటే వీళ్ళే కదా ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసింది కూడా ప్రజలే. ఈ ప్రజలే. అందులో కూడా ఎస్సీ చేయకూడదు, ఎస్టీ చేయకూడదు, బీసీ చేయకూడదు, ఓన్లీ రెడ్డిలే చేయాలా? మరి కన్స్ట్రక్షన్ రెడ్డిలే చేసుకోవచ్చు కదా, చేయలేదుగా. మరి అన్ని కులాలు కలిసి కన్స్ట్రక్షన్ జరిగింది అప్పట్లో, అవునా? మరి అలాంటి గుడికి నువ్వు వీళ్ళని రాకూడదు, మీరు దూరంగా ఉండాలి అని మాట్లాడడం అది కరెక్ట్ కాదు కదా. అది పైగా మళ్ళీ 100 రూపాయల టికెట్. ఎవరు ఇచ్చారు వాడి కాంట్రాక్ట్? ఎవరు ఇవ్వలేదు. అది ఎండోమెంట్స్ లో కూడా లేదు. అంటే ఎవరికి అంటే అక్కడ సర్పంచ్ అయినంత మాత్రాన నీకు నచ్చిందే నువ్వు పెట్టుకోవచ్చు, 100 రూపాయలే కాదు 500 కాదు ఎంతైనా పెట్టుకోవచ్చు అని నీకు అనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఒక మనిషికి 100 రూపాయల టికెట్ అనేది పెద్ద విషయం కాదు. అదే ఒక 10 మంది 15 మంది కుటుంబ సమేతంగా వస్తే 1500 రూపాయలు ఖర్చు పెట్టాలి. అది వాళ్ళకి పెద్ద విషయమే కదా, కూలి పని చేసుకునే వాళ్ళకి. మరి ఆ విధంగా ఎందుకు ఆలోచించట్లేదు? సో ఇంత జరిగిన ఆమెని ఆమె ఇంకా పెద్దయ్యా అని మర్యాదగా మాట్లాడుతున్నా కూడా ఆమెని ఆయన లకారాలు మకారాలు వాడి భర్తని తన్నాడు. అతను కొంచెం హ్యాండిక్యాప్డ్, కాల్ బాగాలేదు అబ్బాయికి. భర్తని తన్నాడు, ఈ అమ్మాయిని తన్నాడు. మా బిడ్డ ముఖం చూసైనా కొట్టకంటే బిడ్డ ఏమైనా నాతో కన్నావా, నేను నీ ముఖం ఏం చూడను, బిడ్డ ముఖం ఏం చూస్తానన్నాడంట ఆ నీచుడు. అంటే ఇంత ఘోరంగా మాట్లాడుతున్నాడు. అమ్మాయి వయసుకి కూడా విలువ లేదు, పచ్చి బాలింతరాలు, దానికి విలువ లేదు. ఇప్పుడు మీరు చెప్పింది అంతా ఉన్నది మేడం. అయితే బీజేపీలో ఒక మహిళా నాయకురాలుగా మీరు వెళ్ళారు. బీజేపీలో మహిళా మోర్చా ఉన్నది, బీజేపీలో మహిళా విభాగం ఉన్నది. ఒక సాటి మహిళకు ఇంత జరిగితే బీజేపీ మహిళా విభాగము ఇప్పటి వరకు ఏమైనా కార్యక్రమం చేసిందా? మహిళా విభాగం వాళ్ళు అసలు మీ దగ్గర ఉంది, ఎందుకు లేదు? లేకుండా ఎందుకు ఉంటది? పేపర్లలో ఉన్నట్టున్నది. అలా వాళ్ళు చేసే కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తున్నారు. పెద్ద సంఘటన. ఇప్పుడు మీరు పోయారు, మీ అధ్యక్షుడు పోయారు, ఇంత జరుగుతున్నది. అది డికే అరుణ గారు ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది, నాగర్ కర్నూలులో. మరి మహిళా విభాగం ఎవరు? ఆ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎవరు? ఆ మహిళా విభాగం నాయకులు ఎవరు? వీళ్ళు ఏం చేస్తున్నారు? బీజేపీ మహిళా విభాగం ఉన్నట్ట లేనట్ట? లేదు అని అనడానికి లేదు, ఉంది కానీ లేనట్టుగా ఉన్నది. అలాగా అయ్యో ఇంకా అన్ని మీ మీడియా ముందుకు వచ్చి చేస్తేనే చేసినట్టు. ఒకటి. రెండోది బీజేపీ అంటే మీకు చేసిన ప్రతిదీ కూడా మీడియా ముందు మాట్లాడాలి. వెళ్ళారు, మాట్లాడారు బ్రహ్మాండంగా. ఈ రోజు 8 మంది 9 మంది ఈ దుర్ఘటనలో ఈ నీచమైన కార్యక్రమంలో పాల్గొంటే 3 మాత్రమే పట్టుకున్నారు, ఇంకా 6 పరారీలో ఉన్నారు. అవును. మన పేరు మోసిన కేంద్ర మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా ఉన్నారు. అక్కడ ఒక బీసీ మహిళకు అన్యాయం జరిగింది. ఒక రెడ్డి వర్గ అహంకారం అని నడుస్తున్నది. కానీ ఈ రోజు బండి సంజయ్ గారు వాళ్ళని వెళ్ళి పరామర్శించింది లేదు. హోంశాఖ సహాయ మంత్రి కేంద్రంలో ఉండి నక్సలైట్లని కలుగుల్లో దాక్కుంటే పట్టుకొని వాళ్ళని చంపేస్తున్నారు. కానీ వీళ్ళు దొరకట్లేదంటే బీజేపీ రేవంత్ రెడ్డి కుమ్ముక్కైనట్టు ఉన్నదా? నిజంగానే మీరు ప్రచారం కోసం పోయినట్టుందా, వాళ్ళకు న్యాయం చేయడానికి పోయినట్టుందా? అడిగారు కదా. ఇక్కడ స్టేట్ హోమ్ మినిస్టర్ ఎవరు? ఈయనే రేవంత్ రెడ్డి. అవును, అది అందరికి తెలిసిందే కదా.
సో ఇలాంటి ఇష్యూస్లో హోమ్ మినిస్టర్ అనేవాళ్ళు కీలకంగా వ్యవహరిస్తారు. అవును. కానీ ఈ రోజున ఎవరైనా రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వాలి అంటే హోమ్ మినిస్టర్ మాకు లేడు అందుబాటులో. హోంశాఖ సహాయ మంత్రి ఉన్నారు, అమిత్ షా హోంశాఖ మంత్రి ఉన్నారు, సెంట్రల్ మీకు అదే అన్నాను, సెంట్రల్ అనే కలెక్టర్ పెట్టుకొని మీ హోంశాఖ మంత్రి రివ్యూ చేయొచ్చు ఏమైందని. ఇక్కడ ఎవరు వింటున్నారు మాట, ఎవరు వింటున్నారు అంటే మీ మాటలు ఎవరు వినట్లేదా తెలంగాణలో? కాదు, ఇక్కడ ఏంటంటే స్టేట్ లో వీళ్ళకంటూ కొన్ని పదవులు ఉన్నాయి మినిస్టర్స్ కింద. సో వీళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. మేము వెళ్తాము, అడుగుతాము, చేస్తామంటారు, కానీ చెయ్యాలి కదా. ఇప్పుడు మేము ఏదైనా గట్టిగా మాట్లాడతాము ఆ పర్టికులర్ మినిస్టర్ మీద అంటే అన్ని శాఖలు ఆయన దగ్గర పెట్టుకొని కూర్చున్నాడు రేవంత్ రెడ్డి. మేము ఎవరికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి? మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఇంకా రిప్రజెంటేషన్. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మేము చేయట్లేదు. నేను అనేది వినండి, మేము ఢిల్లీ ఈజ్ డిఫరెంట్, స్టేట్ పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్. స్టేట్ లో పక్కనే ఎస్ఐ ఉంటాడు, పని చేయరా అంటే వాడు చెయ్యాలి. అక్కడ ఆ ఎస్ఐ కూడా మేము ఢిల్లీ నుంచి చెప్పించాలి అంటే దట్స్ నాట్ కరెక్ట్. ఇక్కడ 8 మంది ఎంపీలను మిమ్మల్ని ఎన్నుకున్నారు, మీ వల్ల ఏదో కొంత న్యాయం జరుగుతుందనే కేంద్రానికి పంపించారు. ఖచ్చితంగా కేంద్రంలో పదవులు తీసుకున్నాను, కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మాత్రం పని చేయమంటే ఇప్పుడు మీరు అన్నారు ఎందుకు చేయట్లేదు అని మీరు చెప్పారు. ఇది మర్డర్ అన్నారు. ఇప్పటి వరకు మర్డర్ కేసు పెట్టలేదు. ఏంది అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అక్కడ ఉన్న సంఘాలు పెట్టమని మేము చెప్తున్నారు, కానీ ఒక అధికారంలో భయపెడుతున్నట్టున్నారు. మరి ఇంకెవరు ఆ సర్పంచ్ అయ్యొచ్చు, లేకపోతే సర్పంచ్ చుట్టమని చెప్పాడు కదా రేవంత్ రెడ్డి అయ్యి ఉండొచ్చు, వీళ్ళు భయపెట్టొచ్చు. సో ఇక్కడ ఏంటంటే అన్ని శాఖలు ఆయన ఒక్కడే ఏక్ నిరంజన్, ఇంకెవ్వడు లేడు అసలు. పార్టీలో మాట్లాడడానికి లేదు, ఏదో ప్యాచప్ చేయడానికి పొంగిలేటు ఉంటాడు. ఇంకా మహిళలు వాళ్ళు ఉన్నా ఒకటే, వాళ్ళు లేకపోయినా ఒకటే. ఆ ములుగు సీత కానీ ఈ కొండా సురేఖ కానీ వాళ్ళకి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అది కూడా మీకు తెలుసు, మన కొండా సుష్మిత ఏం మాట్లాడిందో, తర్వాత మళ్ళీ ప్యాచప్ జరిగినాయి, ఇవన్నీ తెలుసు. మళ్ళీ మొన్న మోబన్ గానీ తిడుతుంది. సో ఆయనకున్న క్యాబినెట్ లోనే సఖ్యత లేదు. వీళ్ళు ప్రజలకి ఇంకేం చేస్తారు చెప్పండి? మేము మా సైడ్ బీజేపీ నుంచి మేము ఎంత ఫైట్ చేసినా అక్కడ అమలు అవ్వాలి కదా. అక్కడ అమలు అవ్వాలంటే బెదిరింపు రాజకీయాలు ఎలక్షన్స్ లో మనం చూడట్లేదా? చంపేస్తాము, ధ్వంసం చేసేస్తాం. ఆల్రెడీ జనాలను అలా బెదిరించి ఇల్లు ధ్వంసం చేశారు. ఏదో ఫ్రీ గిఫ్ట్ లోటి చూపిస్తారు, మహా అయితే 1000-2-3,000 సంబంధించి ఫ్రీ గిఫ్ట్లు చూపిస్తారు, పెద్దవే దోచుకుంటారు, రౌడీ రాజ్యం చేస్తున్నారు. అదే అంత బలవంతంగా వీళ్ళు అలా బెదిరిస్తే ఎవరైనా ఏం చేయగలుగుతారని అంటున్నాను నేను. మేము ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు మేము చేస్తాం. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా ఆల్రెడీ ఆ రోజు బీసీ కమిషన్కి మేము దగ్గరుండి తీసుకెళ్ళడం కూడా జరిగింది. జాతీయ మహిళా కమిషన్ చాలా పవర్ఫుల్. అవును, బీసీ కమిషన్ కంటే కూడా జాతీయ మహిళా కమిషన్ పవర్ఫుల్. ఇప్పుడు మాకు చూడండి, లోకల్ సపోర్ట్ అనేది కూడా మాకు రిక్వైర్మెంట్ ఉంది, కావాలి. లోకల్ సపోర్ట్ అనేది మినిమం లేకపోతే పైనుంచి మేము చేయడం కష్టం అవుతుంది. ఎంత కాదని ఇప్పుడు ఆ రోజు అంత జాతరలో అంత ఇష్యూ అయినప్పుడు ఎస్ఐ ఉన్నాడా లేడా, ఎస్పీ ఉన్నాడా లేదా, ఆర్డీ ఉన్నాడా లేడా చెప్పండి. సంఘటనలు లేకపోయినా సంఘటన అయితే తెలుసుకున్నారు కదా. తెలుసుకున్నాక ఎస్పీ ఏమైనా మాట్లాడా, ఆర్డీఓ ఏమైనా, అట్లీస్ట్ ఆర్డీఓ ఏమైనా డబ్బులు ఇచ్చారా? మామూలుగా అయితే ఇలాంటి జరిగినప్పుడు కొంచెం ఒక 5,000 ఎంత ఇస్తారు, ఎందుకంటే బిలో పోవర్టీ లైన్ కాబట్టి వాళ్ళకి మినిమం అమౌంట్ ఇస్తారు పోడ్చడానికో ఈ పనులకి. అదేని ఇచ్చారా? లేదే, ఆ చనిపోయిన పాపను తీసుకున్నాం అట్లా దిగ్గుంటూ కిందకి నడుచుకొని వచ్చింది తప్ప. కానీ 7 రోజుల నుంచి చనిపోయిన తర్వాత మేము వెళ్ళిన తర్వాత 7 days ఆమె అవే బట్టల్లోనే ఉంది, ఆమె కానీ ఆయన భర్త కానీ. ఫుడ్ లేదు, ఆమె సెలైన్ ఎక్కించుకున్న తర్వాత వచ్చి అక్కడ కూర్చుంది. అంటే వ్యవస్థ అనేది ఏంటంటే ఆర్డీఓ తెలిసి ఏం చేయాలో కానీ వాళ్ళు చేయలేదు, ఎస్పీకి తెలిసి ఏం చేయాలో కానీ వాళ్ళు చేయలేదు. ఎందుకు చేయట్లేదు చెప్పండి? ఎందుకంటే వాళ్ళకంటే ఒక బాస్ లేడు, వాళ్ళని తిట్టి ముట్టికాయలు వేయడానికి ఒక బాస్ లేడు, ప్రతిదానికి రేవంత్ రెడ్డి. అలాంటి పనికిమాలిన సీఎం ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రం బాగుపడదు. ఇంకా జనాలు నీడ లేకుండా పోయారు, ఇంకా తర్వాత ఏమైపోతారో కూడా మనం చెప్పలేం. ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్, ఒప్పుకుందాం. ఆయన పనికిమాలిన సీఎం అనుకుందాం ఒక మాటకు. మరి పనికొచ్చిన నరేంద్ర మోడీ, 8 మంది గెలిచిన ఎంపీలు, మీకు కూడా సమానంగా 16 మంది ఉంటే 8 మంది బీజేపీ వాళ్ళని గెలిపించారు, 8 మంది వాళ్ళని గెలిపించారు. ఈ దేశం ఫెడరల్ సమాఖ్య. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయితే కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రతినిధి గవర్నర్ ఉంటాడు. ఇక్కడ రాష్ట్రపతి పాలనను పెట్టిన సందర్భం
సందర్భాలు ఉన్నాయి. అవును. రాష్ట్రం కేంద్రం ఇన్వాల్వ్ అయిన కేజ్రీవాల్ని జైల్లోనే పెట్టారు మీరు. ఎవరిని ఆడ నెత్తి నోరు కొట్టుకున్నా నథింగ్ డూయింగ్ అన్నారు, ఒక కమిషన్ వేసినారు, వాళ్ళు జైల్లో పెట్టారు, కేంద్రం అధికారంలోకి వచ్చేసింది. మరి తెలంగాణ విషయంలో ఎందుకు ఇలాంటి ఓన్లీ ఇక్కడ మీడియా ప్రకటనకే? అసలు ఇక్కడ పెద్ద ప్రచారం ఏంటంటే రేవంత్ రెడ్డి బీజేపీ పెద్ద కుమ్ముకైన వ్యవస్థ నడుస్తున్నది. అందుకనే ఈ రోజుకు రేవంత్ రెడ్డి అరాచకాల విషయంలో ఒక ఓటుకు నోటు ఫైల్ మీద కూడా ఆయన మీద ఏం చేయరు. ఇట్లా రెడ్డి వాళ్ళు వచ్చి బీసీలను ఎస్సీలను కొట్టినా ఏం చేయరు. పేదల మీద దాష్టికం ప్రదర్శిస్తుంటే కూడా ఏం చేయట్లేదు అన్న ఆరోపణ ఉన్నది. దీనికి మీరేమంటారు? ఎవరు ఎన్ని తప్పులు చేసినా ఒక లిమిట్ ఉంటుంది. ఆ తర్వాత ఖచ్చితంగా మీరు అన్నారే లెక్క మీరు తప్పులు చేసేంత వరకు ఎదురు లేదు, జరగకుండా ప్రయత్నాలు చేస్తున్నాం. అయినా కూడా ఈయన చెప్తున్నట్లుగా చీరబాబు ఇక వద్ద చేయి. లేదు లేదు మేము అలా ఎందుకంటాం? రోజుకు ఒక తప్పు చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన. అవును, రోజు ఆయన ఎక్కిన దగ్గర నుంచి అదే పనిలో ఉన్నారు. రోజుకు ఒక తప్పు చేస్తూనే ఉన్నాడు ఆయన. సో ఏమో మీరు అన్నట్టు రాష్ట్రపతి పాలన కూడా రావచ్చేమో, చెప్పలేం. ఇప్పుడు ఈయన చేస్తున్న పనికి అలవాటే కదా అక్కడ ఉన్న ప్రభుత్వాలను తప్పి. అంటే ఇక్కడ ఈయన చూడండి, జనాలకి ఈయన మంచి ఏం చేశాడు చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం అంటే ఏం చేయాలి? ఉండడానికి నీడనివ్వాలి, వాళ్ళకేదో మంచి చేయాలి. ఈయన ఏం చేస్తున్నాడు? ఉన్న నీడని తీసేసి రోడ్డు మీదకి లాక్కొచ్చి ఏడిపిస్తున్నాడు. అన్న రేవంత్ అన్న అని ఆర్పనాదాలు పెడుతున్నారు. బట్టి నువ్వు ఎక్కడ పోయావు, నువ్వు నీ పక్కనే మమ్మల్ని ఎంత హింసిస్తుంటే నువ్వు ఎక్కడ పోయావని అంటున్నారు. బట్టి పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఆయనకి ఏదో డిప్యూటీ సీఎం ఇచ్చాడు కదా చాలు నాకు అని అనుకుని ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన ఏదో పెళ్లిళ్ళు, ఆయన కొడుకు పెళ్లిళ్ళు చేసుకొని అందరి ఇళ్ళకి పోయి అందరూ రండి అని పత్రికలు స్వీట్లు కొంపలకు పోయి ఇస్తున్నాడు. ఆయన కొడుకు పెళ్లి ఇంపార్టెంట్ కానీ పక్కన జనాలు అడుక్కొని తింటున్నా, రోడ్ల మీద రక్తపాతం జరిగినా ఆయనకి అవసరం. ఆ రక్తపాతాన్ని ఆయన ఏదో కుంకుమ అనుకుంటున్నాడో ఏమో నాకు అర్థం కాదు. కాబట్టి ఆయనకు అవసరం లేదు. ఎవరు పట్టించుకున్నారు ప్రజలను చెప్పండి? వీళ్ళు మేము కాకుండా, బీజేపీ నుంచి మేము కాకుండా, కాంగ్రెస్ నుంచి ఈ నాయకుడు ప్రజల్ని పట్టించుకున్నాడు అనండి. చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు వాళ్ళు. జనాలు ఏడిస్తే అంట అదొక ఆనందం అంట రేవంత్ రెడ్డికి. చాలా ఆనందంగా ఉంది మీరు ఏడుస్తుంటే. కానీ ఆయన అన్నది జనాల గురించి కాదు, మరి ఎవరి గురించి? ఏడుస్తుంటే నాకు ప్రతిపక్షాలు ఏడవలేదు, ప్రతిపక్షాలు ఏడవలేదు, అరిచాయి. ఇక్కడ జనాలు ఏడుస్తుంటే ఆయన క్లియర్ గా అన్నాడు, మీరందరూ ఏడుస్తుంటే నాకు అది సాడిస్టిక్ ప్లెజర్ గా ఉంది, అసలు మీ ఏడుపులే నాకు మంచిది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆయన. అంటే జనాల్ని చంపేసి వాళ్ళ శవాల మీద సమాధులు కట్టుకొని ఆ పైన గాంధీ సరోవరా లేకపోతే ఈయన ప్రాజెక్టులు కట్టుకుంటాడా? అంటే జనాల రక్తంతో ఈయన ఆడుతున్నాడా? గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రుణం తెచ్చుకోవడానికి కేంద్రమే కదా. ఎవరు రుణం తెచ్చుకోండి? 4,000 కోట్లు ఏడీబీ నుంచి వెళ్ళి రుణం తెచ్చుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. మూసిని కొట్టేమని చెప్పాం మేము. ఇట్లా మూసి దగ్గర ఉన్న అపార్ట్మెంట్స్ అన్నిటిని కొట్టేమని చెప్పామా? పైన అనుమతులు ఇస్తారు, కింద లొల్లి చేస్తారు. ఇప్పుడు ఎంతమంది సమాధులకి ఎన్ని ఎకరాలు లేవు చెప్పండి? ఉన్నాయి కదా. మరి అక్కడెక్కడో చేసుకోవచ్చు కదా, ఇప్పుడు ఇక్కడే చేసుకోవాలా చెప్పండి? ఇప్పుడు సరే చేసుకోవాలనుకుంటున్నాడు, ప్రజలకి అన్ని నువ్వు కంఫర్ట్ గా ఇచ్చి అప్పుడు నువ్వు ఏవైనా చేసుకో, ఎవడేమండు. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడా? లేదు. మహిళలకి ఆర్థిక అభివృద్ధి చేశాడా? లేదు. స్కూల్స్ లోని వసతులు ఉన్నాయా, మౌలిక వసతులు? అవి కూడా లేదు. గవర్నమెంట్ ఏంటది హాస్పిటల్స్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? అవి కూడా లేవు. అసలు ఏమున్నాయని ఆశా వర్కర్స్ కి ఏమైనా శాలరీస్ ఏమైనా కరెక్ట్ గా ఇచ్చాడా? మాకు కేంద్రం నుంచి వెళ్ళి దాదాపు 1,00,000 కోట్లు రావాలి. 1,00,000 కోట్ల ఈ ఆస్తులు ఇచ్చేవారండి వస్తే బకాయిలు రావాల్సి ఉన్నది. కానీ ఈ దద్దమ్మలు ఇప్పుడు గాంధీ సరోవర్ కట్టాల్సినంత అవసరం ఏంటి అంటే వీళ్ళందరికీ ఇప్పుడు జనాలకి ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అవన్నీ చేసినా రిటైర్మెంట్ వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవు, వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడానికి డబ్బులు లేవు, డిఏలు ఇవ్వడానికి డబ్బులు లేవు. కానీ ఇవి కట్టడానికి మాత్రం నిధులు వస్తాయి. గాంధీ మహాత్ముడిది మోడీని గాంధీ అడిగాడా? గాంధీ అడుగుతాడా ఏంది? సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చి అడిగాడా మిమ్మల్ని? అంత పెద్ద విగ్రహం కట్టినా ఏ జనాల్ని హింస పెట్టలేదు, ఎవరిని ఏడిపించలేదు. ఏ నేత కాదు, ఎవరిని ఆయన ఉంది కదా, ఆల్రెడీ ఘాటు ఉంది కదా ఆయనకు మస్తు ఘాట్లు ఉన్నాయి. మరి ఎందుకు ఇప్పుడు ఇక్కడ 450 కుటుంబాలని హింస పెట్టి ఇప్పుడు అపార్ట్మెంట్ తీసేయాల్సినంత అవసరం ఏముంది? ఈ అపార్ట్మెంట్ ఎవరు పర్మిషన్ ఇచ్చారు చెప్పండి? కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది ఒకప్పుడు, అవునా? మరి అప్పుడు తెలీదా
ఇది బఫర్ జోన్ లో ఉందని. రేవంత్ రెడ్డి లేడు కదా. రేవంత్ రెడ్డి అసలు నా దృష్టిలో ఆయన సీఎంఏ కాదు, సీఎం కాదు, సీఎం కింద పనికిరాడు ఆయన. అవును, ఆయన చాలా మంది దృష్టిలో, బీఆర్ఎస్ దృష్టిలో, బీజేపీ దృష్టిలో రేవంత్ రెడ్డి సీఎం కాదు, కానీ జనాల దృష్టిలో సీఎం కదా. జనాల దృష్టిలో కూడా కాదు. ఇప్పుడు ఎందుకు మీరు కాదు, ఆయనకి జనాలే కదా పట్టం కట్టింది, మీరు రౌడీ రాజుకి ఏం చేసి పట్టం కట్టించుకున్నాడు తప్ప సీనియర్ లీడర్స్ చాలా మంది ఉన్నారండి. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్స్ చాలా మంది ఉంది, సీఎం గా చేయాల్సిన లీడర్స్ చాలా మంది ఉన్నారు. అది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, మీకేంది? ఇలాంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల వీళ్ళకి తెలియట్లేదు, మనుషుల విలువ తెలియట్లేదు, మానవత్వం అంటే ఏంటో తెలియట్లేదు. ఎవరు సీఎం కావాలనేది కూడా బీజేపీ డిసైడ్ చేయాలా? డిసైడ్ చేయడానికి కాదు, ఇప్పుడు జనాల కోసం ఏ నాయకుడైతే కొంచెం అయినా ఆలోచిస్తాడో అట్లీస్ట్ అలాంటి వాళ్ళని సీఎం కింద చేయాలి. కానీ కాంగ్రెస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు కదా, అంటే మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి మంచి టర్మ్స్ ఉన్నాయా? అసలు ఆయనతో మాకు టర్మ్స్ కూడా లేవు. నేను అనేది ఏంటంటే ఆయన ఒక డిసిప్లైన్ లీడర్ బేసికల్ గా. ఆయన అంత ముందు దేశానికి పనిచేసి వచ్చారు. సో దేశానికి పనిచేసి వచ్చారు కాబట్టి వీళ్ళంతా ఎంత డబ్బు తిన్నా జనాన్ని రక్తంతో ఆడుకుంటారు అనే ఆలోచన అయితే నాకు లేదు. మరి ఇప్పుడు రాజీనామా చేయొచ్చు కదా ఆయన. ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? దేశభక్తి ఉన్న ఆయన మా రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తుంటే నాకు నచ్చట్లేదు, నేను ఆయన క్యాబినెట్ లో ఉండను అని రాజీనామా చేయొచ్చు కదా. చెయ్యరు, ఎందుకంటే చెయ్యరు, నాకెందుకు అన్నట్టుగా వ్యామోహం తప్ప ప్రజల మీద. ఇప్పుడు ఆయన చేసిన ఆయన జనాలకు ఏం చేయగలడు చెప్పండి? రేపు ఆయన ఇప్పుడు అది కాదు, కొండా సురేఖ వాళ్ళ అమ్మాయి కొండా సుష్మిత మాట్లాడింది, అంత పెద్ద గొడవ అయింది. ఏం జరిగింది? ప్రెస్ మీట్ కూర్చోబెట్టి పొంగులేడు ఏం చేశాడు? ప్యాచప్ చేశాడు. ఇంకేమేం చేశాడా? అవే వీళ్ళకి కూడా తెలుసు. మళ్ళీ ఏం చేసినా పొంగులేడు వస్తాడు, ప్యాచప్ చేస్తాడు, వెళ్తాడు. అంతమించి ఇంకేం జరగడానికి లేదు అక్కడ. ఎవరు వచ్చినా కూడా 2 సార్లు ఇష్యూస్ అయినాయి, 2 సార్లు కూడా అదే జరుగుతుంది. అవునా? మొన్న ఏం మాట్లాడింది? చదువు లేని వాళ్ళు కూడా సీఎం అయిపోతారు అని మాట్లాడింది క్లియర్ గా. దాని పెద్ద వీడియో కూడా చేశారు. నిజంగా అసలు ఆయన చదువు లేదు కదా, వేలుముద్రగాళ్ళు అది కదా. ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో నేను 1 వీక్ చదువుకున్నాను, మార్నింగ్ 7కి వెళ్ళి ఈవినింగ్ వరకు ఉన్నాను అని చెప్పి అన్నాడు. హార్వర్డ్ లో చదువుకున్నాయని పట్టుకొని ఏంటి 1 వీక్ లోనే సర్టిఫికెట్స్ వచ్చేస్తాయి మీకు? హార్వర్డ్ లో అది ఉన్నది కదా, వాళ్ళు ఇచ్చిందే కదా, మీరు అది 1 వీక్ లోనే. మీరు ఇంకోటి కూడా చూసారా? ఆయన ఏంటి యాపిల్ కంపెనీకి పోయి పక్కకు పోయి ఫోటో తీసుకున్నాడు. ఆయన యాపిల్ కంపెనీ సీఈఓని కలిసాడు. ఈయన కలుస్తాడు. అది కదండి, ఇప్పుడు నువ్వు ఒక సీఎం అవి, నువ్వు యాపిల్ కంపెనీకి పోయి నువ్వు అక్కడ బిల్డింగ్ పక్క నుంచి ఫోటోలు దిగుతావా, లేకపోతే లోపలికి వెళ్ళి సీఈఓని కలిసి ఇన్వెస్ట్మెంట్స్ కోసం డిస్కషన్ చేస్తావా? మీరు కనీసం ఆడికి కూడా పోతలేరు, ఆయన ఆడకన్నా పోయినది. దేని ఫోటోలు చేయడానికి అందరం పోతాం, మీరు అట్లా కూడా పోవట్లేదు కదా. మేము ఎందుకు ఫోటోలు చేయడానికి అందరం పోతాం? ఆయనలాగా చెప్తున్నాం కదా. ఆయన ఏంటంటే సీఎం అంటే ఆయన పర్సనల్ బెనిఫిట్ అనుకుంటున్నాడు కంప్లీట్గా. నా పర్సనల్ కోసం చేసుకోవాలి, అందుకని మెస్సీ పెట్టి ఒక 100 కోట్లు ఖర్చు పెట్టా, జనాల డబ్బు, నా మనవడు నేను ఆడుకున్నాం. ఇంకెవరైనా వచ్చారా? ఇంకెవరో రాలేదు. ఎక్కడో అంత టికెట్లు ఎందుకు పెట్టాడు ఆయన? టికెట్లు పెట్టారు, కొనుక్కున్నారు. అదే అన్నాను, ఎవరి డబ్బు అది? ప్రజలది. మరి ప్రజల డబ్బు. ఆయన ఎవడు? సీఎం అయితే సీఎం కదా, సీఎం ఆయన ప్రజల డబ్బుని ఏం చేయాలి? ప్రజల కోసం ఉపయోగించాలి. ప్రజల కోసం ఉపయోగిస్తున్నాడు ఆయన, ఆయన పర్సనల్ కోసం ఉపయోగించుకుంటున్నాడు ఆయన. అంటే బీఆర్ఎస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి అట్లా అవపడుతుందని ఆయన కూడా ఎందుకు? అది మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెట్టాడు, అది ప్రజల కోసమా? అంటే భారతదేశంలో మిస్ వరల్డ్ కాంపిటీషన్ అన్ని భారతదేశంలో అది కాదు, తెలంగాణలో ప్రాబ్లమ్స్ లేకపోతే నువ్వు ఇప్పుడు అది కాదండి, రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వడానికి నీకు 30 వాయిదాలు ఎందుకు కావాలి చెప్పండి? 30 వాయిదాలు నీకు ఎందుకు కావాలి? చెప్తున్నాడు మేడం, అప్పులు చేసిపోయాడు బీఆర్ఎస్ వాళ్ళు, కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వట్లేదు, కేంద్రం గాడిద గుడ్డి ఇచ్చింది తెలంగాణ దివాలా తీసింది అన్నప్పుడు నీకు ఈ కాంపిటీషన్స్ అవసరమా? నీకు ఆ మెస్సీతో ఆ గేమ్స్ అవసరమా? ఆ డబ్బులు ఏదో జనాలకు ఉపయోగించవచ్చు కదా. టూరిజం డెవలప్ అవుతుంది, పైసలు డెవలప్ అయింది. ఎన్ని పైసలు వచ్చేసి? బీజేపీ వాళ్ళు అసలు తెలంగాణకి ఏవి రాకుండా అన్ని గుజరాత్ కే తీసుకుపోతారని రేవంత్ రెడ్డి పాపం బాధపడుతున్నారు. ఏ స్టేట్ కి ఆ స్టేట్ మాకు డివైడ్ గా ఉంటాయి, ఎంత బడ్జెట్ అంత బడ్జెట్ అని. మేము ఉన్న ప్రతి స్టేట్ లో వికసిత్ భారత్ పేరు మీద మేము చాలా డెవలప్మెంట్స్ చేసాం. అలాగే తెలంగాణలో కూడా చేయాలంటే వీళ్ళు మమ్మల్ని చేయనివ్వట్లేదు. మేమిచ్చే బియ్యమే వాళ్ళు ఇచ్చామని చెప్పుకుంటున్నారు వీళ్ళు. మరి మేము ఇచ్చిన బియ్యం శాతం ఎక్కువ, వాళ్ళు ఇచ్చిన పర్సెంటేజ్ ఎక్కువ చెప్పండి. మీరు ఇది పోయి ఎప్పుడన్నా మీరు జనాల దగ్గర మాట్లాడిరా? ఇది మాట్లాడతాం, మేము ఖచ్చితంగా మాట్లాడతాం. మీరే మాట్లాడుకోలేనప్పుడు వాళ్ళు మాత్రం నేను చెప్తున్నాను, ఇది మేము ఇచ్చే రేవంత్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేనా, బీజేపీ మంత్రి? మాకు నరేంద్ర మోడీ ఇచ్చిన రోజు మీ డప్ప కొట్టడానికి చెప్తున్నా. మేము ఏమి ఇచ్చామంటే మేము చేసేది మేము చేసాం, మీరేం చేశారనేది మీకే క్లారిటీ లేదు. ఎందుకు లేదు?
మీరు ఎందుకు లేదు బీజేపీ నుంచి ఏం పథకాలు వస్తున్నాయో ఈ రాష్ట్రంలో మీ నాయకులకే తెలియదు అని మీరు అనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎవరు చెప్పట్లేదు కదా. చెప్పకపోతే అంటే మీకు ఆన్లైన్ లో మీకు తెలియదు ఎంతమంది బెనిఫిషియరీస్ ఉన్నారో? లేదు, తెలియదు మేడం. ఈ తెలుసుకోండి మీరు అట్లా. ఈ మీరు రాష్ట్రంలో data తీసుకోండి. మీరు online లో తెలంగాణకు data కేంద్ర తీసుకోండి. ప్రభుత్వం ఏం చేసింది అని సీఎం ఏం చెప్తుందంటే గాడిద గుడ్డు తెచ్చింది ఎందుకు? అని తప్ప మన బడ్జెట్ పెడితే ఇక్కడున్న- రూపాయి తెచ్చింది లేదు. ఇక్కడున్న పనికిమాలిన కాంగ్రెస్ నాయకుల వల్ల తెలంగాణ బాగుపడట్లేదు. అదే బీజేపీ ఉంటే, బీజేపీ ప్రభుత్వం ఉండుంటే ఇక్కడ లోకల్ గా, అప్పుడు మేము ఎట్లా డెవలప్ చేయాలనేది మేము చేసి చూపించేవాళ్ళం. అందుకనే కదా జనాలు. స్థానికంగా మేము లేము, స్థానికంగా మా ఎమ్మెల్యేలు లేరు. ఉండుంటే మీ మేము ఎమ్మెల్యేలు 8 మంది ఉన్నారు, 8 మంది ఉన్నారు. మీ వాళ్ళు 8 మంది ఎంపీలు ఉన్నారు. అది తక్కువ కదా, అంత మెజారిటీ వీళ్ళు ఉన్నారు కదా, మనం పని చేయని వాళ్ళు కదా. మీ వాళ్ళు పని చేయని వాళ్ళందరూ ఎన్నికయ్యారా? ఇక్కడున్న లోకల్ వాళ్ళు మాకు సపోర్ట్ చేయరు కదా. ఎందుకు చేస్తారు బీజేపీకి? మరి అదే అన్న ఇక్కడ ఏమవుతుందంటే ఎంతసేపు వాళ్ళు సపోర్ట్ చేయక జనాలకు కూడా నిలువ నీడలేక రోడ్ల మీదకి వస్తున్నారు తప్ప గానీ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం రోడ్ల మీద బీజేపీలో తెప్పిస్తున్నారు. ఇప్పుడు ఒకటి చర్చ జరుగుతుంది మేడం. అసలు వీళ్ళు కొట్లాడుకుంటానికే వీళ్ళకి సమయం లేదు. కిషన్ రెడ్డి వర్సెస్ బండి సంజయ్ అసలు ఎక్కడ కొట్లాడుకున్నాం చెప్పండి? కిషన్ రెడ్డి వర్సెస్ మీకేమైనా బయట మేము రోడ్ల మీద కొట్లాడుకుంటున్నాను మీకు ఎవరైనా రాజా సింగ్ మొన్ననే ఇష్టం వచ్చాడు తిట్టిండు. ఆయన ఏదో మాట్లాడతాడు ఆయన. అరవింద్ కుమారు ఏంది మొన్ననే ఏంది నాకు ఆ ఎలక్షన్ తో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతోటి నాకు సంబంధమే లేదు, అది కిషన్ రెడ్డిదేనే ఆయన వదిలేశాడు. ఆయన పార్లమెంట్ ఆయన కాబట్టి ఆయన అట్లా మాట్లాడారు కానీ మీ దగ్గర ఇంకొక మహిళా లీడర్ ఉన్నారు మాధవీలత. అసలు బండి సంజయ్ తమ్ముడు నన్ను అసలు ఏం పట్టించుకుంటలేడు తమ్ముడు అని బండి సంజయ్ని వీళ్ళు. ఇక్కడ ఒక మాట చెప్తున్నా, ఎవరిని ఎవరు పట్టించుకోరండి. మనకు చేయాలనిపిస్తే మనం స్వతహాగా వెళ్ళి పని చేయాలి అంతే. బీజేపీలో అంటే ఇక్కడ చర్చ జరిగేది ఏంటంటే ఈటల రాజేందర్ లాంటి లీడర్ ని కూడా బీజేపీ వాళ్ళు సరిగ్గా వాడుకోవట్లేదు. ఇక్కడ పని చేసే వాళ్ళని వాళ్ళు చెప్పారు, నేను అనుకోవట్లేదు. మీ వాళ్ళు చెప్పింది ఈటల రాజేందర్ ఓపెన్ గా చెప్పిండు ఏమని, ఈడ పని చేసే వాళ్ళని కుచ్చి బయటికి పంపిస్తున్నారు అని ఈటల రాజేందర్ పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు. అది నేను చెప్పింది కాదు. రాజా సింగ్ పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు, అది నేను చెప్పింది కాదు. మాధవీలత పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు, అది నేను చెప్పింది కాదు. కరెక్ట్ కాదు. పని చేసే వాళ్ళు ఎవరిని కూడా చేయొద్దు అని చెప్పేసి ఏ రోజు కూడా ఓపెన్ గా ఎవరు చెప్పలేదు. దాన్ని అనేది మేము యాక్సెప్ట్ చేయము అసలు. మీరు అంటే ఏ వాస్తవాలను యాక్సెప్ట్ చేసే పద్ధతిలో లేరు. బీజేపీ అనేది ఇప్పుడు అదే పద్ధతిలో ఉన్నదని జనం అనుకుంటున్నారు. ఏం కాదు, మా పార్టీ ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళకి 100% సపోర్ట్ చేస్తుంది. ఓకే, అంతేగాని వాళ్ళకి గుచ్చి పైకి పంపిస్తే ఎందుకు అలా చేయాల్సిన అవసరం ఏముంటది? అలా చేస్తే సరే అలాగే అనుకుంటే ఈరోజు కరీంనగర్ లోని మాకు మేయర్ సీట్ వచ్చేది కాదు కదా. అయ్యో, మీరు ఏం సొంతంగా గెలవలేదు కదా, ఆల్రెడీ వేరే వాళ్ళ సపోర్ట్ తోటి వచ్చింది. అది కంప్లీట్ గా కౌన్సిలర్లు 100% మీకు మ్యాజిక్ ఫిగర్ రాలేదు. బండి సంజయ్ మేనేజ్ చేసి చైర్మన్ పదవి వచ్చింది. ఏదైనా మేము దక్కించుకున్నామా లేదా? అంతకుముందు 2 మున్సిపాలిటీలు వచ్చినాయి, ఈసారి ఆ మున్సిపాలిటీలు కూడా రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ మున్సిపాలిటీ జరుగుతాయి కదా, మున్సిపాలిటీలు అయిపోయినాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయి కదా. జిహెచ్ఎంసీలో 3 కార్పొరేషన్లో ఒక్క కార్పొరేషన్ కూడా నేను జరిగినే చెప్తున్నాను మేడం. మీరు వచ్చేదాన్ని మాకు వస్తుంది అంటున్నారు, వస్తుంది అనే తర్వాత విషయం జరిగిన దాంట్లో అయితే దగ్గరలోనే ఉంది. ఈ అరాచకాలు 8 మంది ఎంపీలు ఉంటే ఒక్క మున్సిపాలిటీ రాక ఖమ్మంలో జరిగిన ఈ అరాచకాలు చూస్తున్నారు జనాలు, రోడ్డు మీదకి వచ్చేసి ఉన్నారు ఈ రోజున. ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో మీకు కంటోన్మెంట్ లో డిపాజిట్ పోయింది, జూబ్లీ హిల్స్ లో డిపాజిట్ పోయింది. బలవంతంగా మాకు ఓటు వేయనివ్వకుండా చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఈ లైన్ కూడా తీసుకున్నారా? అయ్యో అది నిజమే కదా. ఇట్లా బలవంతంగా ఓటు వేయకుండా కూడా చేస్తున్నారు. అవును, ఎట్లా దౌర్జన్యం అండి, రౌడీ రాజకీయం చేస్తున్నారు వీళ్ళు. మీరు రూపాయి ఎవరికి ఇయ్యరు, మీ నాయకులు రూపాయి తీయరు, వాళ్ళు తీస్తారో ప్రలోభాలు అంటారు. ఇప్పుడు సరే ఓకే, ఇప్పుడు ఈ జనాలు వీళ్ళు చేసినట్టే ఓటుకి అమ్ముకున్నారు వాళ్ళ ప్రాణాన్ని. ఓపెన్ చెప్తున్నాను నేను. ఈ రోజు ఖమ్మంలో ఏంటి జరిగిన పరిస్థితి? ఓటుకు అమ్ముకున్నారు కాబట్టి మరి అదే అంటున్నారు, మూల్యం చెల్లిస్తున్నారు అంటున్నారు. మరి ఇది అదే జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఓట్లని వాళ్ళ ప్రాణాలని 5,000కి 10,000కి అమ్ముకున్నంత వరకే వాళ్ళ బతుకులు ఇంతే. మరి బీజేపీ వాళ్ళు పోయి పరామర్శిస్తున్నారు ఎందుకు? ఉత్తరేనా ప్రచారానికి? ఎప్పటికైనా మారని అని చెప్తున్నాం. మీరు ఓట్లకి మీరు ఆ డబ్బుల కోసం మీరు నిలువు నీళ్ళు లేకుండా చేసుకున్నారు ఈ రోజు. అదే ఆ రోజు వాళ్ళకి ఓట్లు వేయకుండా ఉండుంటే ఈ రోజు అలా వాళ్ళ ఇల్లు కూలగొట్టేవాళ్ళు. జనాలు వాళ్ళకు కష్టకాలంలో వచ్చింది మా ఎక్కువ తీసుకున్నారు, కానీ తీసుకున్నా నీకు ఎవరు కరెక్టో ఎవరుంటే మంచిదో వాళ్ళకి ఓటేయాలి. అవును, సరే నాయకుడు ఇప్పుడు నరేంద్ర
నరేంద్ర మోడీ గారు ఎటువంటి నరేంద్ర మోడీ కూడా జనాన్ని వాళ్ళు తెలుసు కదా. అవును, ఆయన ఎక్కడెక్కడ ఎంత డెవలప్ చేస్తున్నారో తెలుసు కదా. తెలిసినప్పుడు నువ్వు నరేంద్ర మోడీకి ఓటేయాలి. ఓటేస్తేనే కదా నువ్వు బాగుపడతావు. ఈ రోజు ఏమైంది, మూసీ దగ్గర కూడా ఏం జరిగింది, అపార్ట్మెంట్ అది పార్క్ రీచ్ ఎందుకు కూల్చాలని అనుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి కూడా ఇదే అంటుండు. మీరు గుజరాత్ లో సబర్మతి నదిని, నమామే గంగ తోటి గంగా నదిని, మొత్తం 16 రాష్ట్రాల్లో 80 పట్టణాల్లో 36 నదులను మీరు ప్రక్షాళన చేస్తున్నారు. మీ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లో మీరు నదులను ప్రక్షాళన చేసుకుంటారు, కానీ మా హైదరాబాద్ లో మూసీ నదిని ప్రక్షాళన చేస్తానంటే ఇంత కక్షణ, కళ్ళల్లో ఇంత నిప్పులు పోసుకుంటారా అంటే మా తెలంగాణ బాగుపడడం మీకు ఇష్టం లేదా అంటున్నాడు ఆయన. మేము ఏ రాష్ట్రంలో కూడా జనాల రక్తంతో జనాల సమాధుల మీద మేము కట్టలేదు. ఈయన కడుతున్నాడు ఇక్కడ, జనాల రక్తంతో కడుతున్నాడు, జనాలను చంపేసి వాళ్ళ శవాల మీద కడుతున్నాడు. ఇవన్నీ కూడా మేము అట్లా చేయలేదు ఏ రాష్ట్రంలో కూడా. మీ బయటికి రాకుండా మీడియా మేనేజ్ చేస్తున్నారు పాపం. ఇప్పుడు ఈయన ఇట్లా చేస్తే ఒకలా అంటారు, మేము పర్ఫెక్ట్ గా చేస్తే ఒకలా అంటారు. మీరు మేనేజ్ చేసి ఇప్పుడు మరి ఈయన కూడా ఇప్పుడు గవర్నమెంట్ హోము అన్ని ఈయన చేతిలో ఉన్నాయి కదా, ఈయన కూడా మేనేజ్ చేసుకోవచ్చు కదా. మరి అలాంటప్పుడు బయటకి ఎందుకు వస్తుంది? జనాలు అందరూ ఆయనకు సపోర్ట్ చేశారు అంటే మరి ఇన్ని రాష్ట్రాల్లో మేము మీడియా మేనేజ్ చేస్తున్నాం అన్నప్పుడు ఒక రాష్ట్రంలో నేను మేనేజ్ చేసుకోలేడు బయటికి రాకుండా. మీరు చేస్తున్న లొల్లి తప్ప జనాలు ఏం లొల్లి చేస్తలేరు. అంటే మీరు కూడా పొంగులేటి చెప్తున్నట్టు పెయిడ్ ఆర్టిస్టులు అంటారు వాళ్ళని. పెయిడ్ ఆర్టిస్టులు కాదు, లేకపోతే ఇప్పుడు ఆయనకు వస్తున్న మీడియా వాళ్ళు కూడా వాళ్ళని మీరు పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్తున్నారు. మరి మీరు కూడా నా పొంగులేటి కూడా రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు, వీళ్ళందరూ కూడా పెయిడ్ ఆర్టిస్టులు, నిజంగా కన్నీళ్ళు రావట్లేదు, వాళ్ళకి నిజంగా రక్తం లేదు బాడీలో అన్నట్టు చెప్తున్నారు మీరు కూడా. కాదు మేడం, రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే, రేవంత్ రెడ్డి చెప్తున్నాను నేను ఏంది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాను, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచాను, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల్లో గెలిచాను, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో గెలిచాను, ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచాను. ఓటు వేయని చెప్పి సినిమా రాజకీయాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల గెలుపు ఎవరికి ఇస్తే వాళ్ళ నిర్ణయాలే కరెక్ట్ అన్నట్టు. అందుకనే వాళ్ళు గెలిచారు కాబట్టి ఈ రోజు ప్రజలు రోడ్డు మీద ఏడుస్తున్నారు. బీజేపీ ఏం చేస్తున్నది, 8 మంది ఎంపీలు బీజేపీ ఏం చేస్తున్నదని ఇప్పుడు జనాలు అడుగుతున్నారు. ఎస్, రేవంత్ రెడ్డి అరాచకం చేస్తున్నాడు, యాక్సెప్టెడ్. ఓటేసి వాడిని గెలిపిస్తావు, మిమ్మల్ని 8 మందిని కూడా గెలిపించారు, అదే చెప్తున్నారు వాళ్ళు. అందుకని మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మేమేం జనాలు వదిలేలేదే, వాళ్ళకి ఏదోలా షెల్టర్ క్రియేట్ చేయాలనేది మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అంతేగాని రోడ్డు మీద మేము వదిలేట్లేదే. చాలా మంది మేము ఫుడ్ కూడా డొనేట్ చేసాం. ఎవరైతే బయటకు ఇలా బయట వచ్చేసి కూర్చున్నారో పాపం నీళ్ళు లేకుండా ఉన్న వాళ్ళకి ఫుడ్ కూడా మేము డొనేట్ చేసాం. ఓకే, మరి అవన్నీ మేము చేయాల్సింది మినిమం మేము చేస్తున్నాం. కానీ ఇక్కడున్న ప్రభుత్వం చేయాల్సింది ఏంటి, వాళ్ళని బయటికి పంపించే ముందు వాళ్ళకి ఆల్టర్నేటివ్ షెల్టర్ ఫుడ్ ఏమైనా ఆర్గనైజ్ చేయాలి కదా. అదేం వాళ్ళు చేయలేదే. బుల్డోజర్లు తీసుకెళ్ళడం, కొట్టడం. ఒక ఆవిడైతే మా ఇల్లు ఇంకోసారి చూసుకుంటామని ఎన్నిసార్లు అడిగి బతిమాలిందో మళ్ళా. ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని సమస్యల గురించి మాట్లాడుతున్నారు. ప్రభాగౌడ్ బ్రహ్మాండంగా ఉన్నది. సో ఇటీవల ఎక్కడ చూసినా ప్రభాగౌడ్ సమస్యల మీద మాట్లాడుతున్నారు. అనసూయ గురించి మీకేం పని మేడం, నాకు అర్థం కాదు. ఇన్ని సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయి కదా, ఆమె చీర కట్టుకుంటేంది, కట్టుకోకపోతుంది, ఆమె బట్టలు వేసుకుంటేంది, బట్టలు వేసుకోకపోతుంది. బీజేపీ వాళ్ళు ఒక సాటి మహిళగా మీరు ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, తింటందుకు తిండి లేదు, ఉంటందుకు ఇల్లు లేదు, రేవంత్ రెడ్డి అరాచకాలు చేస్తున్నాడు, రక్తం తాగుతున్నాడు అని తెలిసినప్పుడు ప్రభాగౌడ్ అనసూయ బట్టల మీదకి ఎందుకు పోయింది? మరి యువత బాగుపడడం మనకు కావాలా, చెడిపోవడం కావాలా? ఇప్పుడు సమస్య నేను అనేది మీకు యువత బాగుపడడం కావాలా, చెడిపోవడం కావాలా? ఆమె ఒక్కరి వల్లనే మొత్తం చెడిపోతురా? ఆమె ఒక్కరి వల్లే. ఎందుకంటే ఆమె లాంటి వాళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఆమెలే తయారవుతున్నారు కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితి. రోడ్డు మీద ఆమెలకి ఎవరు తయారయ్యారు? చాలా మంది ఉంటారు కదా, చాలా మంది. వాళ్ళ పేర్లు మాకు ఎక్కడ గుర్తుంటాయి. ఈమె ప్రైవేట్ మొగుడుతో ఉన్నది కూడా ఈమె అన్ని ఫోటోలు పెడితే పోస్టులు చేస్తుంది. ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చూసినా, చిన్నపిల్లడు చూసినా, పెద్దోడు చూసినా కూడా ఆ పోస్ట్ వస్తుంది. మెంటల్ గా డిస్టర్బ్ అవుతారు. ఈ రోజు మనకి ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి చెప్పండి. చిన్నపిల్లల మీద కూడా అరాచకాలు జరుగుతున్నాయి. దేనివల్ల వాళ్ళకి ఏంటంటే మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి ఎవరి మీద ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో నడుస్తుంది. సమాజం బాగోలేనప్పుడు మనం సమాజాన్ని బాగుపరిచే విధంగా మనం ఉండాలి. అంతేగాని నేను గొడ్లెప్పుకొని తిరుగుతాను అయినా మీ ఎవ్వరు కూడా రియాక్ట్ అవ్వకూడదు, నన్ను అక్కలాగా చెల్లిలాగే చూడండి అంటే అలా కుదరదు. మగాడు గొడ్లెప్పుకొని రోడ్డు మీద తిరిగాడు అని కూడా పిచ్చోడు అంటారు. అది ఆడది గొడ్లెప్పుకొని తిరిగిందంటే దాన్ని ఏమంటారు చెప్పండి?
అనసూయ అంటారా? మరి అంతే. ఒకడేమో ఆడేమో ఒక సన్నాసుడేమో దానికి గుడి కడదామని. నేను అన్నవాడు కన్నా నువ్వు గుడి కట్టడం కాదు, ముందు నీ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఫస్ట్, తర్వాత దాని గుడి వరకు నువ్వు చూద్దామన్నా నేను. అది అంతే కదా. ఇప్పుడు నువ్వు గుడి కట్టే ఆలోచన ఉన్నవాడు అయితే ఫస్ట్ నీ పిల్లలకి ప్రాపర్ ఎడ్యుకేషన్, మంచి బట్ట, మంచి నీడ ప్రొవైడ్ చేయి, తర్వాత నువ్వు అలాంటి వాళ్ళకి గుళ్ళు కట్టుదువి అని చెప్పేసి చెప్పాను నేను. ఇప్పుడు అనసూయకు చీర పంపించారు మీరు. అవును. వాస్తవానికి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బట్టలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రభా గౌడ్కి వీళ్ళెవ్వరు గుర్తుకు రాలేదు, కానీ బాగా డబ్బులున్న అనసూయకు చీరలు పంపించడం వల్ల పబ్లిసిటీ స్టంట, లేకపోతే ప్రభా గౌడ్ ద్వారా సమాజాన్ని బాగు చేయాలన్నా, నిజంగానే పేదల మీద మీకు ఇంత తెలివి, ఇంత ఏంది మేలు చేయాలన్న ఆలోచన ఉంటే పేదలకి ఎందుకు ప్రభా గౌడ్ గారు చీరలు పంపిణీ చేయలేదు ఇప్పటి వరకు? పేదలకి పంపిణీ చేయకూడదని కాదు అక్కడ. నేను చాలా మందికి ఆ షెల్టర్ కూడా ప్రొవైడ్ చేశాను, కొన్ని చేశాను, అది కాదని చెప్పట్లేదు ఇక్కడ. ఈమెకి పర్టికులర్ గా నేను పంపించడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈమెను తిడుతున్నారు. మీకు ఒక ఫౌండేషన్ ఉంది కదా మేడం? అవును, శ్రీశక్తి ఫౌండేషన్ ఉన్నది. శ్రీశక్తి ఫౌండేషన్ ద్వారా స్త్రీలకు ఏమైనా మేలు చేస్తున్నారా మీరు? ఇట్లాంటివి వాళ్ళకి లోన్స్ కోసం వాటి కోసం మనం మాట్లాడుతున్నాం, వాళ్ళ సెల్ఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోసం మనం మాట్లాడుతున్నాం. త్వరలోనే అది కూడా మీకు కనిపిస్తుంది, దాని ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఖమ్మంలో ఇబ్బంది పడుతున్నారు, ఈ గాంధీ సరోవర్ దగ్గర ఇబ్బంది పడుతున్నారు, మూసి పరివాహక ప్రాంతంలో ఇండ్లు కోల్పోయి, అట్లాంటి మహిళలకు శ్రీశక్తి ఫౌండేషన్ ద్వారా ఏమన్నా బెనిఫిట్ జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్లాన్ అనేది మేము చేస్తున్నాం. ఎట్లా చేస్తే వాళ్ళకి బెనిఫిట్ అవుతారు, ఇనీషియల్ గా వాళ్ళకి ఏ విధంగా చేస్తే వాళ్ళు కొంచెం సెట్ అవుతారు, ఎందుకంటే ప్రజెంట్ నిలువ నీడ లేకుండా ఉన్నారు చాలా వరకు. సో వాళ్ళకి మేము ఏ విధంగా చేస్తే బెటర్ దీంట్లోకి వస్తారు అనేది మేము ప్లాన్ చేస్తున్నాం.